కోళ్లు న్యాచురల్ గా పెరగడానికి సంవత్సరం పడుతుంది. కానీ మందుల ద్వారా వీళ్ళు దానిని డబుల్ రేటుగా మారుస్తున్నారు. 40 రోజుల్లో అది చచ్చిపోతుంది. అంత పవర్ఫుల్ అయిన యాంటీబయాటిక్స్ ని అవి తినే ఆహారంలో కలుపుతున్నారు. మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. సొల్యూషన్ అంటే ప్రతి ఒక్క చోట చెక్ చేయాలి. అద్భుతమైన శక్తి కలిగిన రాముడి బాణాలను నువ్వేమీ చేయలేవు రావణ. రాముడి పాదం లంకను తాకే రోజున యముడి పాదాలు లంకను తాగుతాయి. మరణం గురించి చెప్పి నన్ను భయపెడుతున్నావా? నన్ను అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళను కూడా యమపాసం ఏమీ చేయలేదు. ఆ యమధర్మరాజు కూడా ఈ లంకాధిపతికి బానిసలా ఉంటాడు. బానిస. సార్ మీకు ఫోన్ వచ్చింది. ఎవరు? మీ వైఫ్. వైఫ్ కాలింగ్. ఏమైంది? నేను నీకు చెప్పాను కదా స్టేజ్ మీద ఉంటాను, డిస్టర్బ్ చేయొద్దు అని. మన పిల్లాడికి ఒంట్లో బాగోలేదండి. నేను వాడిని తీసుకుని హాస్పిటల్కి వచ్చాను. ఏమైంది? రాత్రి మీరు హోటల్ నుంచి తీసుకొచ్చిన చికెన్ తిన్న దగ్గర నుంచి వాడు వాంతులు చేసుకుంటూనే ఉన్నాడు. వాడిని ఇప్పుడు ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఐసీయూలోనా? సార్ ఎక్కడున్నారు? అక్కడ. రండి స్వామి, రండి. ఈ డబ్బంతా కూడా నేను లంచంగా భయపెట్టి తీసుకున్నదే. కోటేశ్వరుని అవడానికి జనాలు చచ్చిపోతారని మీరు చెప్పినప్పుడు నేనేం చెప్పాను? మరణం నిర్ణయించేది మనం కాదు, దేవుడు అని చెప్పారుగా. నా కొడుకు చావు నిర్ణయించింది దేవుడు కాదు, నేనే నిర్ణయించాను. నా కొడుకు నేనే చంపేశాను స్వామి. డబ్బు మీద ఆశ కొద్ది నేనే చంపేశాను. వేలు చచ్చిపోయాడు బావా, వేలు ఎప్పుడో చచ్చిపోయాడు. అంత అయిపోయింది బావా, అంత అయిపోయింది. నా చేయి జారిపోయాడు.